లేకపోతే నాన్న వదిలేసాక దేవుని యొక్క మహాకృపను బట్టి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. దానికి సమాధానం కూడా కిందే ఉంది. ఏమనుంది? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. మనము ఏ సహాయం కావాలన్నా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మనకు సహాయం చేస్తా ఉన్నాడు. ఎందుకని? మనుషులను ఆశ్రయించి మనం ఎందుకని ఆయన సహాయాన్ని కోరుకుంటున్నాం? మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే వాళ్ళు సహాయం చేస్తే 100 సార్లు చెప్తారు, కానీ ఏమీ ఆశించకుండా రైట్, అక్క చెప్పింది కూడా రైటే. మన దగ్గర నుంచి సహాయం చేయాలంటే మన దగ్గర నుంచి ఏదైనా సహాయాన్ని ఆశించే చేస్తారు, కానీ మన దగ్గర నుంచి ఏమీ సహాయాన్ని ఆశించకుండా చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? అయ్యా కొండల తట్టు నాకు కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీ వద్ద నుంచే నాకు సహాయం వస్తుంది, కనుక నీవు నాకు సహాయం చేయి ప్రభు అని మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. అలాగే ఎజ్రా గారు తనతో వస్తున్నటువంటి యెరూషలేము ప్రయాణం అయి వెళ్తున్నప్పుడు నది దగ్గర ఉపవాసం ఉంటున్నాడు. దేనికోసం? దేవుని యొక్క సహాయం కోసం, అంతే కదా. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తా ఉంది. దేవుడి సన్నిధిని మేము దుఃఖపరుచుకొని ఎవరెవరికి అంట? ఆకును, మా చిన్నవానికిని, మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు ఆయన వేడుకొనుటకు దేవుని సహాయం కొరకు వేడుస్తూ ఉన్నాడు. దేని కొరకు? ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా అంతే కదా. పిల్లలకు జ్ఞానాన్ని కావాలని, పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు, పిల్లల పరీక్షలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగరీత్యా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము? ఉపవాసం ఉండి ఆయన అడుగుతూ ఉంటాం. ఎందుకని? ఆయన మనకు సహాయం చేయువాడని. అందుకనే ఎంత బాధ ఉన్నా, ఎంత వేదన ఉన్నా ఆయన సన్నిధిలో మనం మొరపెడుతూ ఉంటాం. ఎందుకంటే మన దుఃఖమును చూసి ఆయన మనకు సమాధానం ఇచ్చువాడు, మన హృదయమును చూసి ఆయన జవాబిచ్చువాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? మాకు, మా చిన్నవారికి, మా ఆస్తికి ఏం కావాలి? అన్నిటికీ ఏం కావాలి? శుభ ప్రయాణము కలగాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సరితక కూడా అంతే. ఎందుకు? శ్యాంబాబుకి, బ్లెస్సీకి చదువులో, వివేకంలో, వారి భవిష్యత్తులో దేవుడు ఏం చేయాలని? శుభ ప్రయాణం కలిగించాలని. మామ వెళ్తా ఉన్నాడు విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ, కంటిన్యూగా డ్యూటీస్ పడతా ఉన్నాయి. ఒక రోజు నిన్న మేము ఊరెళ్ళొచ్చినందుకు రాత్రి ఎటూ రాకుండా అడ్డంగా డొల్లే ఒక పూటకి. అది కూడా అమరావతి దాకా వెళ్ళొచ్చినందుకే బాధపడి లెగవలేని పరిస్థితిలో ఉండిపోయాం మనుష్యరీత్యా. కానీ మామయ్య కంటిన్యూస్గా అప్ అండ్ డౌన్ డ్యూటీస్ చేస్తూ ఉన్నాడు. ఇది అసాధ్యమే. ఆయన ప్రయాణంలో దేవుడు తోడై ఉండాలని సరితకు ఏం చేస్తూ ఉంది? ఉపవాస కూడికి ఆమె వచ్చి ఉన్నట్లుగా దేవుని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మరి ఎజ్రా యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడా? చూడండి 23వ వచనం. మేము ఉపవాసం ఉండి, ఆ సంగతి ఏ సంగతి? మాకు కానీ, మా పిల్లలకు కానీ, మా ఆస్తికి కానీ శుభం కలగాలని మేము చేస్తున్నటువంటి మనవిని మా దేవుని వేడుకున్నాం. ఆయన వారి మనవిని ఆలకించాడు. అటువలే సరితక్క మనవిని కూడా దేవుడు ఆలకించునుగాక. ఎందుకు అంటే ఆయన సహాయాన్ని కోరుతా ఉంది. అయ్యా నీవు మాత్రమే సహాయము చేయగలిగినటువంటి సమర్థుడవు, నీవు మాత్రమే మాకు చేస్తావయ్యా అని చెప్పేసి అడుగుతూ ఉంది. అడిగిన ప్రతి ఒక్కరికి ఉపవాసం ఉండి దేవా మాకు సహాయము నీవేనయ్యా అని మొరపెట్టిన వారందరికీ దేవుడు ఈ ధన్యతను వారికి అనుగ్రహించునుగాక. క్షామకాలమందు దేవుడు ఏలియాకు సహాయం చేశాడు. ఎట్లా చేశాడు? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం కనుక చూసినట్లయితే,
అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసాన్ని, అస్తమయమందు రొట్టెను మాంసాన్ని తీసుకొని మరి వెళ్ళాయి. ఎవరంటావి? అస్సలు ఇష్టం ఉండదు కదా మాంసం, వాటికి అస్సలు ఇష్టం ఉండదు, తన్నుకుపోతాయి. అట్లాంటి ఇష్టమైనటువంటి వాటి దగ్గర నుంచి దేవుడు ఏలియాని ఏం చేస్తా ఉన్నాడు? అద్భుత రీతిగా పోషిస్తూ ఉన్నాడు. మరి అదే కాకుండా ఏం చేస్తా ఉన్నాడు? సారెపోతు విధవరాలిని, ఆమె కుమారునికి సహాయం ఎక్కడి నుంచి కలిగింది? ఎవరు పంపారు? ఎవరిని పంపించారు? చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 25వ వచనం కనుక చూసినట్లయితే, ఏలియా దినములలో 3.5 సంవత్సరాలు కరువు సంభవించింది. అంటే 3 సంవత్సరాల 6 నెలలు. ఇశ్రాయేలీయులలో అనేక మంది విధవరాళ్ళు ఉండినప్పటికీ ఏలియా సీదోనులోని సారెపాతు అని ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకు మాత్రమే పంపించాడు. ఎవరు పంపించారు ఏలియాని? దేవుడే పంపించాడు. దేనికి? సహాయం చేయడానికి, దేవుడి మాట చెప్పడానికి. ప్రార్థించాడు, దేవుని మాటలు చెప్పాడు. పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు. దేవుడు మన అవసరాన్ని తీర్చినట్టుగా దేవుడు సహాయం చేయనుగాక. సో ఎందుకు 3.5 సంవత్సరాలు దేవుడు అద్భుత రీతిగా సహాయము చేస్తూ వచ్చాడు. అటువంటి సహాయం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. 40 సంవత్సరాలు నడిచారు ఇశ్రాయేలీయులు. తోడై ఉన్నాడా లేదా? వాడి ప్రతి అవసరాన్ని తీర్చాడా లేదా? ఏమి తక్కువ కాకుండా చేశాడా లేదా? ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు. ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే యోసేపు ఉంటాడు. యోసేపును దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఐగుప్తు దేశం అంతటి మీదను నియమిస్తూ ఉన్నాడు. ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇస్తా ఉన్నాడు. ఎవరు సహాయం చేశారు? అన్నదమ్ములు చేశారా? అతని తల్లిదండ్రులు చేశారా? చిన్నారులు పెద్ద వదిలించుకోవాలనుకున్నారు యోసేపుని, కానీ ఎవరు సహాయం చేశారు? ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనం కనుక చూసినట్లయితే, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు అంటే ఎవరు సహాయం చేశారు? దేవుడే సహాయం చేశాడు. యోసేపు స్థితిని చూశాడు, యోసేపు పరిస్థితిని చూశాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. కిషోర్ మామ కూడా పొద్దున్న సాయంకాలం కాకుండా ఏ టైం అంటే ఆ టయానికి ఆటో వేసుకొని బాధపడుతూ వేదన పడుతూ వెళ్తూ ఉన్నప్పుడు సరితక్క ఉపవాసం ఉండి ఎంత కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసిందో దేవుడు ఆలకించి ఉన్నాడు. కాబట్టి ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన స్థితిని బట్టి దేవునికి వందనాలు కలుగునుగాక. కాబట్టి ఆయన ఎవ్వరిని ఎన్నటిని విడుచువాడు కాడు. ఇస్సాకు రిబ్కాను పరిగణించేటప్పుడు ఆమె అతని భార్య అయింది. ఎవరి సహాయం వల్ల అయింది? ఇది ఎవరు జరిగించారు? ఈ కార్యం ఎవరిది అని చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనం చూస్తే మనము లాబానుతో బెతూయేలు అంటా ఉన్నాడు. ఏమనంటున్నాడు? ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యము. మరి సంబంధం చూడడానికి వెళ్ళినటువంటి దాసుడు ఏమంటున్నాడు? 52వ వచనం చూడండి. యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నాడు. ఎందుకని సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నాడు? 48వ వచనం చూడండి. నా తల వంచి నేను యెహోవాకు మొక్కుతూ ఉన్నాడు. అబ్రహాము నా యజమాని దేవుడైనటువంటి యెహోవాకు స్తోత్రము చేసి తిని. ఎందుకని? నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమార్ని తీసుకెళ్ళినట్లు సరి అయిన మార్గమందు దేవుడు నన్ను నడిపించి ఉన్నాడు అని చెప్పి ఏం చేస్తా ఉన్నాడు? ఆయనకి స్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. అంటే మనము దేవుడు చేసినటువంటి మేలులకి, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలకి మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. అందుకే అర్పణగా తీసుకొచ్చింది సరితక్క. దేవుడు నా పక్షాన నాకు క్రియలు జరిగిస్తూ ఉన్నాడు. ఉపవాసం ఉన్న బిడ్డల్ని నేను ఖాళీగా పంపించకూడదు. ఆయన ఏమంటున్నాడు? నీవు ఉగ్గిన్ని చెల్లించిన
ప్రతిఫలాన్ని నేను ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏం చేస్తా ఉంది అంటే ఈరోజు కృతజ్ఞతగా అర్పణ అర్పిస్తూ ఉంది. చూడండి, మనం చూసినట్లయితే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు గోడ కట్టాలి. ఏం కట్టాలి? ప్రాకారం కట్టాలి. నెహెమ్యా గారు ఏం చేస్తా ఉన్నాడు? అయ్యా, నా శక్తి జాలదు, ఆ రాజు నా మాట వింటాడో వినడో, ఏం చెయ్యాలి, నా పరిస్థితి ఏంటి? చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించయ్యా అంటున్నాడు. ఏమేం చేశాడంట ఈయన? అయ్యా, నా మొర ఆలకించు, నేను ఎలా ఉన్నాను, నీ నామమున భయభక్తులతో నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. కాబట్టి అలాంటి నా మొర నీవు ఆలకించు ప్రభువా. ఏంటయ్యా ఆయన మొర? ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచు. ఈ మనుష్యుడు ఎవరా? మనుష్యుడు రాజుగారు. ఏం పేరు? క్వశ్చన్ మార్క్. కనుక్కొని సాయంకాలం చెప్పండి. ఇంకంతే. ప్రసన్నకు అసలు ఏం మాట్లాడట్లా, అందుకని అన్న కనుక్కొని సాయంకాలం చెప్పండి. ఆయనే అర్థం చేస్తాం. సో ఈ దినమందు నీ దాసుని ఆలోచన నీవు సఫలపరచు. ఎందుకంటే ఆ మనుష్యునికి నాయందు దయచూపునట్లు అనుగ్రహించయ్యా అని బతిలాడుకుంటున్నారు. మామయ్య ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, అయ్యా నువ్వే ఉండయ్యా, నువ్వే మాట్లాడు ప్రభువా, నువ్వే సహాయం చేయయ్యా అని ఎన్నిసార్లు అడిగాము, ఆయన ఎన్నిసార్లు వేడుకున్నాము. అదే రీతిగా అద్భుతంగా దేవుడు ఏం చేశాడు? అధికారులతో మాట్లాడి గొప్ప ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళాడు. అదేవిధంగా ఎలా జరిగింది? నెహెమ్యా ఎలా జరిగింది అంటున్నాడు. చూడండి, 2వ అధ్యాయం 8వ వచనంలో, అలా తోడుగా ఉండిన నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తమును బట్టి రాజు ఏం చేస్తా ఉన్నాడు? నెహెమ్యా యొక్క మనవని ఆలకిస్తూ ఉన్నాడు. ఆలకించటమే కాదు, ఇంకా ఏమంటున్నాడో చూడండి. నెహెమ్యా గారు 18వ వచనంలో, నాకు సహాయము చేయు దేవుని యొక్క కరుణాహస్తము. రాజు సెలవిచ్చిన మాట విన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఏం కొనుక్కోవడానికి? కట్టడం. అక్కడ ఒక మంచి మాట మిస్ చేశారు. మళ్ళీ చదవండి. మంచి కార్యము చేయడానికి వారు బలము తెచ్చుకున్నారు. మనలో, మన ఇళ్లలో మంచి కార్యాలు జరగాలని మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఎవరి సహాయము కావాలి? దేవుని సహాయం కావాలి. కరుణాహస్తము తోడై ఉండాలి. కరుణాహస్తము, ఆయన సహాయము గనక మనకు తోడై ఉంటే ఎలాంటి కార్యాలు జరగటం స్టార్ట్ అవుతాయి? మంచి కార్యం, బలమైన కార్యాలు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి అంటే మనము పూనుకోవాలి, ఆయన దగ్గరికి రావాలి. అయ్యా, నీవు మాత్రమే మాకు సహాయం చేయగలవాడవయ్యా అని. ఎలాంటి పరిస్థితులు ఆయన చేయగలడు? కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన వారి యొక్క ఆశలను తీరుస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన శక్తిమంతుడు, ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు. ఎంతటి సహాయాన్నైనా చేయగలడు. ఎందుకని చేయగలడు? 146వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో ఉన్నటువంటి సర్వమును సృష్టించగలిగినటువంటి దేవుడు ఆయన మనకు సహాయము చేయలేడా? ఆయన ఏదైనా చేస్తాడు, ఎంతటి సహాయాన్నైనా చేస్తాడు. ఇంతటి వరకు మనం విన్న విషయాన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాం? ఆయన
సహాయం చేసే దేవుడు, మంచి కార్యాలు చేసే దేవుడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం కనుక చూసినట్లయితే, ఎవరంట? ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడాల్సిన అవసరం లేదు. నాకు అసలు నరమాత్రుడు నాకేం చేయగలడు, ఎందుకని అంత ధైర్యం అని మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారమై ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు. మరి అంత మంచి ధైర్యం మనం కలిగి ఉన్నామా లేదా? ఏమంటున్నాడు? ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నరమాత్రుడు నన్ను ఏం చేస్తాడు? సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త నాయనకున్నాడు. నా ముందు నుండి నన్ను నడిపిస్తా ఉన్నాడు. అపాయమైన ఏ ఇబ్బంది అయినా, ఇరుకు అయినా, అది ఎంతటిది అయినా సరే ఆయన ఎలాగున్నాడు? కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మకమునదగినటువంటి సహాయం. ఎందుకంటే సహాయం చెయ్యి అని అడిగిన వాళ్ళు లాస్ట్ మినిట్లో ఏం చేయొచ్చు? హ్యాండ్ ఇచ్చేయచ్చు. హ్యాండ్ ఇవ్వడం బాగా అలవాటు కదా. కానీ ఆయన వాక్యం ఏం చెప్తుందంటే, నేను మంచి సహాయకుడని, ఎందుకంటే నేను నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నాను. ఆపత్కాలంలో సహాయం చేయాల్సి వచ్చి ఇద్దరి తప్పించుకొని పోయేవాళ్ళు అనేకులు. కానీ ఆయన వాక్యం ఏం చెప్తుంది? ఆశ్రయదుర్గంగా నేనున్నాను. ఎలాంటి టైంలో? ఆపత్కాలంలో నేను నమ్ముకొనదగినటువంటి సహాయకులను. నీవు బాధపడవలసిన అవసరం లేదు. భూమి మార్పు నొందిందేమో, నడి సంద్రములు పర్వతములు మునిగిపోతాయేమో, జనములు ఘోషించిన, పర్వతములు కలిగిన, కదిలిన మనము భయపడం. ఎందుకని? మనతో దేవుడు ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు ఎనీ టైం. అందుకే అంటాడు చూడండి, 46వ అధ్యాయంలోనే 5వ వచనం చూడండి, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. నీవు మొరపెట్టడం ఆలస్యమే, ఏం చేస్తానంటున్నాడు ఆయన? సహాయము చేయడానికి నేను సంసిద్ధుడుగా ఉన్నాను అని అంటున్నాడు. అందుకని అంటాం కదా, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు అంటున్నాడు, ఇంతవరకు. ఎంతవరకు? ఇంతవరకు. ఎప్పటి వరకు? ఇప్పుడే గాని, ముందు గాని, అంతకు ముందు గాని, రాబోయే వాటన్నిటిలో గాని ఏం చేస్తా ఉన్నాడంట దేవుడు? దేవుడు నాకు సహాయము చేయిస్తున్నాడు గనుక ఏమంటున్నాడు? ఎబినేజరే అని పేరు పెడుతున్నాడు. ఎందుకంటే సహాయము చేయవాడు ఆయనే గనక. ఎవరైతే ఆయన సహాయం అడుగుతారో, ఎవరైతే ఆయన ముందుకు వచ్చి, దేవా నా వల్ల కాదయ్యా, నేనేం చేయలేను ప్రభా, పుట్టి చేతులయ్యా, నేనెంతటి మాత్రుడను, నా వల్ల కాదని అడుగుతారో వారికి దేవుడు ఏం చేస్తానని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది? సహాయము చేయువాడను నేనే. ఎవరైనా చేశారా ఆ విధంగా ప్రార్థన? పొందుకున్నారా? చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1వ వచనం. ఎవరెవరు వస్తూ ఉన్నారు? 20వ అధ్యాయము 1వ వచనం. మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయులు ఏం చేస్తా ఉన్నారు? యెహోషా రాజు మీదకి దండెత్తి వస్తా ఉన్నారు. ఒకసారి ఇటు చూడండి, నేనే యెహోషాపాతు రాజును అనుకోండి. ఒక సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మోయాబీయులు వస్తున్నారు. ఇంకో సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అమ్మోనీయులు వస్తా ఉన్నారు. ఇంకో సైడ్ నుంచి మోయానీయులు. నేను ఒక్కటే, 3 పక్కల నుంచి నాకు వస్తున్నారు. రాజు అయిన వాడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ఏం చేస్తాడు? సైన్యాధిపతి ఎక్కడున్నావు, తొందరగా రా. ఏం చేయాలి? యుద్ధం వస్తుంది, రాజు సైనికులను సమకూర్చు, రౌద్రులను సమకూర్చు, గుర్రాలను సమకూర్చు, వస్తువులను సమకూర్చు అని చెప్పాలి. అవునా కాదా? కానీ యెహోషాపాతు రాజు ఏం చేస్తా ఉన్నాడు? మొదటిగా భయం వచ్చినప్పటికీ 3వ వచనం చదవండి అక్క. భయపడ్డాడు. అయితే ఏం చేస్తా ఉన్నాడు అంటే, యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనస్సును నిలుపుకుంటూ ఉన్నాడు.
ఉపవాసం ఆచరిస్తా ఉన్నాడు, చాటిస్తా ఉన్నాడు. ఎందుకని? 4వ వచనం చదవండి. యెహోవా వలని సహాయము వేడుకొనుటకు కూడుకుంటూ ఉన్నారు. అంటే ఎందుకంటే ఆయన సహాయము చేయువాడు గనక. ఎంతమంది ఉన్నా, ఎంత సైన్యం ఉన్నా, ఎన్ని పక్కల నుంచి నీ మీదకు వచ్చినా భయపడినప్పటికీ భయాన్ని విడిచి ఏం చేయాలి? మనం ఎవరి మీద మన మనస్సును నిలుపుకోవాలి? దేవుని మీద మన మనస్సును నిలుపుకొని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయనే సహాయము చేయువాడు కనుక. ఎలాంటి విషయాల్లో చూడండి, 6వ వచనం చూడండి. మా పితరుల దేవా, ఆకాశమందు, అయ్యా నీవే ఆకాశమందు దేవుడవు, అన్యజనుల రాజ్యము ఏలువాడవు నీవేనయ్యా, బహుబలం గలవాడివి నీవే, పరాక్రమం గలవాడవు నీవే, నిన్నెదిరించి బలము ఎవరికీ లేదు ప్రభువా. నువ్వు ఎలా, అసలు నిన్ను ఎదిరించే దమ్ము కానీ ఎవరికీ లేదయ్యా. రాజ్యాలను ఏలువాడవు నీవేనయ్యా, ఆకాశమందున్న దేవుడు నీవేనయ్యా, బహుబలము గలవాడవు నీవేనయ్యా, పరాక్రమం గలవాడవు నీవేనయ్యా అని మొదట స్తుతిస్తూ ఉన్నాడు. స్తుతించిన తర్వాత ఏమంటున్నాడో తెలుసా? 8వ వచనం చూడండి. అయ్యా మేము ఉన్నప్పుడు ఏ కీడైనా, యుద్ధమైన, తీర్పైన, తెగులైన, కరువైన మా మీదకి వచ్చినప్పుడు ప్రభువా, నీ మందిరం ఎదుట, నీ ఎదుటిన నిలవబడి మా శ్రమలను మొరపెట్టుచున్నాము. ఎందుకంటే నీవు ఆలకించి మమ్మల్ని రక్షిస్తావు కదా ప్రభువా అని తన యొక్క అవసరతను చెబుతూ ఉన్నాడు. ఎలాంటి అవసరతలు? అది కీడైనా ప్రభువా, అది యుద్ధమైనా తండ్రి, తీర్పైనా ప్రభువా, తెగులైనా, కరువైనా, అది ఏదైనా సరేనా ప్రభువా, ఉపవాసం ఉండి ఎక్కడికి వస్తా ఉన్నారు? నీ మందిరం ఎదుట, నీ ఎదుట మేమేం చేస్తా ఉన్నాము? మొర్ర పెడతా ఉన్నాము, అడుగుతూ ఉన్నాము, ఆయన ఆరాధిస్తూ ఉన్నాము, మహిమపరుస్తూ ఉన్నాం. ఎందుకని? మాకు సహాయము నీవు తప్ప ఎవరు మాకు చేయలేరయ్యా. మాటలు చెప్పేవారే కానీ చేతలు చూపించేవారు ఎవరూ లేరు ప్రభువా, నీవే మాకు సహాయం చెయ్యయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడో తెలుసా? చూడు, 12వ వచనం. నీవు తీర్పు తీర్చవా తండ్రి? మా మీదకి వచ్చు గొప్ప సైన్యాన్ని యుద్ధం చేయడానికి మాకేమి లేదయ్యా, మాకు శక్తి లేదు ప్రభువా, మాకు అసలు ఏమీ తోచట్లేదయ్యా, నీవే మాకు దిక్కు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరయ్యా ప్రార్థన చేసేది? ఒక రాజు తన్ను తాను తగ్గించుకొని యుద్ధం జరుగుతున్న సమయంలో రాజు సైన్యముల వైపు, మంత్రుల వైపు, రాజ్యం వైపు, రాజ్యంలో ఉన్న వాటి వైపు చూడటం లేదు. ఏమంటున్నాడు? భయము తెచ్చుకొని దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగాలని మనస్సు నిలుపుకొని, అయ్యా మాకు ఏంటయ్యా, కీడొచ్చిందా, యుద్ధం వచ్చినా, తీర్పైనా, తెగులైనా, కరువైనా నేను నీ సన్నిధికి వస్తానయ్యా, నిన్ను మొరపడతానయ్యా. ఏ యుద్ధం వచ్చిందిగా, రాజు యుద్ధం చేసుకోవడానికి పోవచ్చుగా, మనకు పనులు కదా, మన పనుల్లో మనం పోవాలి కదా, మనకి పనులు ఇంపార్టెంట్ కదా. కానీ రాజుకి పనులు కాదు ఇంపార్టెంట్, దేవుడే ఇంపార్టెంట్ అనుకున్నాడు. ఎందుకంటే అయ్యా నాకు సహాయం ఎవరు వచ్చి, 3 పక్కల నుంచి నాకు శోధనలు వచ్చినాయి, 3 పక్కల నుంచి నాకు వేదనలు వచ్చినాయి. అది గొప్ప పర్వతమైనా సరే, ఏదైనా సరే, ఇనప సంఖ్యలైనా సరే బద్దలు కొట్టి చదును చేయగలవాడెవడు? యేసు ప్రభువారు మాత్రమే, తండ్రి దేవుడు మాత్రమే. అందుకని నేను నీ సన్నిధికి వచ్చానయ్యా, నిన్ను అడుగుతున్నానయ్యా, ఎందుకంటే నీవు మాత్రమే నాకు సహాయము చేయగల దేవుడవు, నీవు తప్ప నాకు సహాయం చేసేవాడి లోకంలో ఎవరు నాకు లేరు ప్రభువా. ఎందుకంటే సహాయం చేశారంటే ఒకదానికి 100 మాటలు వినాలి, 100 మాటలు వినే పరిస్థితి నాది కాదు ప్రభువా, తట్టుకునే ఓపిక నాకు లేదు నా తండ్రి. అందుకని నేనేం చేస్తా ఉన్నాను? నా మనసుని నీ మీదే నిలుపుకుంటున్నాను తండ్రి, నాకు సహాయం చేయి. నేనేమీ చేయలేను, ఈ గొప్ప సైన్యం నా ముందుంది, నాకు యుద్ధం చేయడానికి నాకు శక్తి చాలదయ్యా, నాకేమీ తోచట్లేదు ప్రభువా, నేను ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదయ్యా, నా దిక్కు నీవే నా ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? 15వ వచనం చూడండి. యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా,
ఆలకించు, ఆలకించు. ఏమంటున్నాడు? యెహోవానైనటువంటి నేను సెలవిచ్చుచున్నాను, నువ్వు విను. ఏంటి? ఈ గొప్ప సైన్యాన్ని చూసి నీవు భయపడకు, జడియకు. ఎందుకంటే యుద్ధము మీరు కాదు, నీ పక్షాన నేను యుద్ధం చేస్తున్నాను అంటున్నా. అది ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి యుద్ధమైనా, నీ పరిస్థితి కాకపోయినా, నీకు ఏమీ తోచకపోయినా, దేవుని సహాయం అడిగితే ఆయన అంటున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో, ఆలకించు, నీవు భయపడకు, నీవు జడియకు. ఎందుకంటే నీ ఎదుట ఉన్న నీ శత్రువుతో యుద్ధము చేయవాడను నేనే. ఎందుకంటే యెహోవా ఈరే. మనం అంటాం కదా, ఏమి చేయలేని పరిస్థితిలో నేను అంటా ఉంటా, అక్క ఏందక్క అంటే మంజులక్క బాగా అడిగిద్ది, మంజులక్క బాగా యూజ్ చేసిద్ది ఈ వర్డ్. ఏందక్క అంటే యెహోవా ఈరేరా అంటే, అంటే ఆయన చూసుకునేవాడు. ఎందుకు చూసుకుంటాడు? ఎబినేజర్ ఆయన మనకు సహాయం చేయాలని ఆయన చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి అంత గొప్ప ధన్యతను మనకి ఇస్తానంటూ ఉన్నాడు దేవుడు. అయితే మనం ఏం చేయాలి? భయపడకూడదు, జడియకూడదు. ఏం చేయాలి? ఎజ్రా ఏ విధంగా అయితే ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు, నా పిల్లలకి, నా యొక్క ఆస్తికి అంతటికి నువ్వేం చేయాలి? శుభ ప్రయాణము కలిగినట్లు నువ్వు మాకు సహాయం చేయి ప్రభువా అని ఆయన వేడుకొనాలి. ఆయన వేడుకుంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. మాట ఇచ్చి ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నీవే సమర్థుడవు ప్రభువా, నా వల్ల కాదు. యెహోషాపాతు ఏ విధంగా అయితే ఉపవాసం చాటించి ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీవే మాకు సహాయపడవి, నీవే మాకు సహాయం చేయు దేవుడివి. ఎస్తేర్ అదే కదా ఆయన అడిగింది, ఉపవాసం ఉంది, తన యూదా జనాంగాన్ని మొత్తాన్ని రక్షించుకోగలిగింది. ఎందుకని? అయ్యా సహాయం నాకు కావాలి, నేను నశించిపోయినా నశించిపోతానేమో, నశించకుండా నశించిపోయే స్థితి నాకు రాకుండా ఉండాలి అంటే నాకు దేవుని సహాయము కావాలని అడిగింది. హామాను చేసిన కుట్రకి హామానే బలైపోయేలాగా చేశాడు దేవుడు. మనకి రక్షణగా ఉన్నాడు. ఎందుకు నీవు మాట్లాడుతున్నావు? యుద్ధము నాది, పగ తీర్చుకొనుట నా పని. ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా నిలవబడి నీ పక్షమున దేవుడు చేయి యుద్ధమును చూడుము అని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఆయన సహాయము చేయగలిగినటువంటి సమర్థుడు కనుక. అందుకని ఆయన సహాయం చేస్తాడని, మన యొక్క ప్రతి అవసరతలోనూ ఆయన మనకు తీరుస్తాడనే కదా మనం కూర్చున్నాం. ఒకవేళ ఆయన సహాయం చేయకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎందుకని? ఏముందిలే అక్కడ ఆయనకి వెళ్ళినా ఏం ప్రయోజనం ఉండదు అనుకునేవాళ్ళం. కానీ ఆయన మనకు సహాయము చేస్తూ ప్రతి విషయంలోనూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే యెహోషాపాతు రాజుకు సహాయం చేస్తే దోపుడు సొమ్ము, బంగారాన్ని, కొల్ల సొమ్మును 4 రోజులు కూర్చుకున్నారు. ఎంత ధన్యత ఇచ్చి ఉన్నాడు, ఎంత ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదమును, అయ్యా నా వల్ల కాదు ప్రభువా, నేనేమీ చేయలేను తండ్రి, నా చేతుల్లో ఏది లేదు ప్రభువా, నేను అసామాన్యుడని, అసాధ్యుడను ప్రభువా అని ఆయన సహాయము కోరి వచ్చినటువంటి మనందరికను, మరి ముఖ్యంగా ఈరోజు కోర్టు ఏర్పాటు చేసుకున్న సరితక్క కుటుంబములకును దేవుడు సహాయముగా ఉండి, తోడుగా ఉండి, ముప్పదంతులుగా, 60 100 ఫలించే భాగ్యము దయచేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించును గాక.